అసలు పండ్ల తోటలు వేయాలంటే కొత్తగా వేయాలా, సరే వేసిన వాళ్ళతో తర్వాత చేద్దాం, కొత్తగా వేయాలనుకున్నాం. 1 ఇయర్ కనుక ఏ తిన్నగైతే మనం పండ్ల మొక్కేద్దామని వరుస అనుకుంటున్నామో ఆ వరుస 5-6 అడుగులు ఎల్లడుపుని జీలుగా, జనుము, మన అవిష ఇలాంటివి పెంచి బాగా పెరిగిన తర్వాత రోల్ చేసి వరుస మధ్యలో కాదండి, భూమి అంతా మొక్కేయక ముందు 1 ఇయర్ 1 సంవత్సరం ముందు కనుక మనం ఈ తిన్నగా మొక్కేద్దాం అనుకున్నామండి. ఆ తుక్కులు అలాగే ఈ అరటి వరుసలాగానే అరటి వేద్దాం, పండ్ల మొక్క బోర్ని వేద్దాం అనుకున్నాం. వరుసలో దూరం ఎంత అని పెట్టుకోండి మీ ఇష్టం. ఇంత ఎలడుపుని బాగా 5-6 అడుగులు ఎలడుపుని మొత్తం పెంచాల. జనుము, జీలుగా, అవిష 5 అడుగులు ఎలడుపుని పెంచి బాగా పెరిగిన తర్వాత రోల్ చేస్తే ఈ 3 ఇయర్లు ఏంటంటే మినిమం ఇంతలో వెళ్తాయి. అడుగున్నర వెళ్తాయి. అసలు అవిషది అయితే ఇంత వెళ్ళిద్ది. రోల్ చేసాం కదా, ఆ మధ్యలో కనుక ఇక రకరకాల పిల్లి మిశ్ర అయ్యేది, పెసర అయ్యేది, గడ్డితో సహా అన్ని రకాలు పెంచి మామూలుగా ఆహార ధాన్యాలు అయ్యే, సుగంధ ద్రవ్యాల గింజలు అన్నీ పెంచటము. దాన్ని పెంచిన తర్వాత కట్ చేసి దీని మీద వేయటం. వేసాం కదా, ఆడ మళ్ళీ పెంచుతాం. సంవత్సరం టైం ఉందిగా, ఇదంతా 4 నెలలు అయిపోయింది ఈ ప్రాసెస్. మళ్ళీ రెండోసారి కూడా పెంచి ఇక్కడ వేయటం. అప్పుడు ఇంత మందంలో 5 అడుగులు ఎలడుపుని బారిని ఉంటుంది వేస్టేజీ. ఇది మెల్లగా డీకంపోజ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మీరు మొక్క వేయాలా. ఇక జేసీపీలు వద్దు, జేసీపీ తీసి గొయ్యి తీసి కింద కంపోస్ట్ వేయమంటాడు. సహజంగా కంపోస్ట్ అయితే ఏమైంది అంటే మనం వేసిన కానించి ఇంకొంచెం కిందకి వెళ్ళిద్దారు రసం. 2 అడుగుల లోతుల కంపోస్ట్ వేసి మొక్క పైన పెడితే ఏరు ఆడకి ఎప్పుడు వెళ్ళిద్ది. వాళ్ళు ఎందుకు తీయమంటారు? నేల మెత్తగా అవటం కోసం, ఏరులు బాగా అవటం కోసం. నీళ్ళు పోయంగానే అది గట్టిపడిపోయింది. మీరు ఇవన్నీ పెంచిన తర్వాత అసలు ఇక్కడ పెంచలేదండి, సపోజ్ ఊరని అనుకుందాం, పెంచకుండా తీసుకొచ్చి తుక్కేసినా కానీ వాళ్ళకి అర్థం అవటం కోసం ఇటు వేసి దీని మీద వాటర్ చల్లితే కింద భూమి ఏంటంటే ఇంతలోతు మెత్తబడిద్ది. ఎందుకు పడిద్దో తెలవదు. ఏరులు పోతే మెత్తబడిందంటే ఒక అర్థం ఉంది. ఏం పెంచపోయినా కానీ ఒక తుక్కు, ఒక మోపు తీసుకొచ్చి ఆడ పడేసి 10 రోజులు కనుక అప్పుడప్పుడు నీళ్ళు చల్లితే ఇంతలో తెలియద్ది. తేమ వల్ల అనుకుంటా, తేమ కోసం కింద సూక్ష్మజీవులు ఆ భూమిని ఆ విధంగా తయారు చేస్తాయి. భూమిని కుల చేసేది నేను ఇన్నాళ్ళు ఏరు అనుకున్నా కదండి. ఏరు కూడా కాదండి, ఆ సూక్ష్మజీవులు. ఆ ఏరు కోసం ఆ సూక్ష్మజీవి వచ్చింది దానికి. దాని ఫుడ్ అది ఎత్తుకుంటే పైకి వస్తా. అసలే ఇప్పుడు గట్టి భూమిలో ఏరు వెళ్తుందంటే ఇప్పుడు డాబా మీద రాయి చెట్టు పెరిగిద్ది. దాన్ని పగలగొట్టుకుంటే ఏరు వెళ్ళి వెళ్ళగలిగిద్దా? ఏరు చచ్చిపోయి ఏది మెత్తబడి మన అణిగిపోయి పడవాలా. కానీ ఏరు వెళ్తుందంటే ఏరుకు ఆనుకుని అసలు ఏరు స్టార్ట్ అయిందంటే ఇక్కడ సూక్ష్మజీవులు ద్రవం వదులుతాయి అంటే ప్రతి మొక్క కూడా ఆ వేరు ద్వారా ఆ సూక్ష్మజీవికి కావలసిన ద్రవాన్ని స్రవించిందంట. అందుకని ప్రతి మొక్క వేరు పీకి చూడండి తడిగా జిగురుగా ఉంటుంది. మొక్కజొన్న బాగా ఉదాహరణ. మొక్కజొన్న వేరుకైతే బయటికి కూడా కనపడిద్ది అసలు జిగురు ద్రవం వదలదే కదండి. అది వదిలినప్పుడు ఏంటంటే అక్కడ గట్టికుండా నేల మెత్తబడిద్ది, దాని దారి చూపిస్తూ ఉంటది. అప్పుడు ఇది వెళ్ళిద్ది. లేకపోతే ఈ ఏరు అనేది అసలు ఈ మెత్తగుండే ఏరు గట్టితో ఎట్టెళ్ళిద్దండి. ఇది సైన్స్ అండి. ఇది ఊరకనే మనం చెప్పుకునేది కాదు. ఒక గట్టి దాంట్లో ఇది వెళ్ళాలంటే మనం వాటర్ కొడుతుంటే కనుక అక్కడ మెత్తబడతా ఉంటుంది. చూసా డ్రిల్లింగ్ వేసేటప్పుడు వాటర్ కొట్టి డ్రిల్లింగ్ వేస్తారు. ఆపరణ అయితే ఇది ఏడెక్కి నడవదని. అంటే మొక్క ఎదగడానికి కావాల్సిన ఆ వేరు వెళ్ళడానికి కావాల్సిన ద్రవాన్ని సూక్ష్మజీవులు వదిలి దానికి దారి చూపిస్తూ ఉంటాయి. అప్పుడు వెళ్ళిద్ది ఇది. అప్పుడు క్లియర్ అవుతూ ఉంటుంది. అది మెత్తగా అయితేనే ఇది వెళ్ళిద్ది. లేకపోతే ఇది అసలు గట్టి దాంట్లోకి ఏరు వెళ్తామేంది, ఏరేంది ఇటు తెంచితే తేలిగే ఏరు మన చేతికి లాగితే రాని మట్టిలోకి ఎట్టెళ్ళిద్ది. అట్లా ఆ సంవత్సరం పాటు మనం ఆ పచ్చిరొట్టను పెంచి లోపలికి అది కప్పిపెట్టిన భూమిని కనుక మనం ఆ పచ్చిరొట్టని బాగా కుళ్ళిపోయి ఉంటుంది, అప్పటికి డీకంపోజ్ అయి ఉంటుంది, పక్క కంటము మీరు మొక్క పెట్టుకోండి. అంతే. జేసీపీ పోతే ఏం లేదు, మీరు కవర్ ఎంత అయితే ఉందో అంతే తీసుకోండి, అంతే గొయ్యి తీసి దీని పక్కకని. కాకపోతే చుట్టూ మొక్క పెట్టినాక కూడా మొక్క అమ్మటే చుట్టూతో ఒక జాన ఈ తుక్కు లేకుండా చూసుకుంటే సాలిక ఏంది మొక్క చుట్టూ ఏదైనా పిచ్చి మొక్క ఏదైనా మళ్ళీ ఆ మొక్క మీదకి ఎక్కి పాడు చేయకుండా ఇంత తలడుపుని నీట్గా ఉంచితే. ఇదేంటంటే
మినిమం 2-3 సంవత్సరాలు, రెండో సంవత్సరం కూడా మళ్ళీ పెంచామనుకో, ఈ కంపోస్ట్ అంతా 4-5 సంవత్సరాల దాకా ఇక్కడ అసలు కలుపు పుట్టిన ఇది 5 అడుగుల. అవును, అక్కడ తుక్కు అలాగే ఉంటుంది. పైన ఇదే అన్ని రకాల కంపోస్ట్ ఎరువులు మనం ఇందాక చెప్పుకున్నాం. మేక ఎరువు అని, కోడి ఎరువు అని, గొర్రె ఎరువులు అని, ఆవు ఎరువులు అని, ఇదంతా ఎరువులాగా తయారై ఉంటుంది. ఇదంతా ఆరోగ్యకరమైన బలం ఇచ్చింది. మొక్క మనం 20-30 సంవత్సరాల పెంచాల్సిన పండ్ల మొక్కకే చిన్న పసిపిల్లప్పుడాల నుంచి ఇచ్చిన ప్రాసెస్ ఇది. ఇది కూడా నీట్గా చేసామనుకో, మనం కలుపు పోతుందని కలుపు ముందు కొట్టినా, పద్దాకు దున్నా చాలదు, ఆహారం చాలదు. మీరు చెప్పిన నిజంగా 2 అడుగులు గుంట తీసి అందులో 1 అడుగు కంపోస్ట్ వేస్తే పైన మొక్క ఎప్పుడు కుదురుకోవాలి, దాని వేరు వ్యవస్థ కింద వెళ్ళి కంపోస్ట్ ఎప్పుడు తినాలి. అసలు 6 నెలలు అండి, 1 ఇయర్ మనం పండ్ల తోట వేసుకోవాలనుకున్నప్పుడు ప్రాసెస్ కానీ చేశాయంటే అసలు పండ్ల మొక్క అంటే పైన తెగుళ్ళు వాతావరణాన్ని బట్టి ఎప్పుడన్నా అవసరం వస్తే ఏదన్నా వాడచ్చాం, కానీ మనం వాడద్దని మనకు తెలవదో అంటే ఆ కషాయాలు మనం ఆ ప్రయోగం చేయలేదు కాబట్టి చెప్పలేం. కానీ రసాయనిక ఎరువు గడ్డి మందుల వరకు అయితే మాత్రం ఆపచ్చు 100%. కాకపోతే అది మనం చెప్పలేము సార్. కషాయాలు అవన్నీ అంటే ఇక పరిస్థితిని బట్టి, ఇక అంటే ఆ అవసరం వచ్చినప్పుడు కండిషన్ బట్టి వాడుకోవాలి. అసలు ఎవరికైనా అర్థమైందండి, ఈ గడ్డి పదార్థం అదే మనం జంతువులు పెద్ద బాగా తినే అన్ని రకాల గడ్డలు కనుక ఇంత మందంగా భరిచామండి. సంవత్సరం పాటు పెంచి ఇక్కడ భరిచాం. ఈడ కలిపెందుకు పుట్టిద్ది, ఈడ ఎందుకు అసలు నీళ్ళు లేకుండా కూడా ఇది తక్కువ వాటర్తో 10% వాటర్తోనే మొక్క ఆ రకంగా గ్రోత్ వచ్చింది. ఆరోగ్యకరమైన మొక్కకి తెగుళ్ళు తక్కువ వస్తాయి. ఇప్పుడు వరకు ఏంటంటే భూమి అంతా ఈ వ్యవసాయం చేయటం వల్ల ఎక్కడన్నా ఒకళ్ళు చేసినా కానీ పైన క్లైమేట్ వల్ల కొన్ని రకాల తెగుళ్ళు వస్తున్నాయి వాతావరణంలో. ఎక్కువ మంది కనుక ఇట్లా మారగలిగితే అప్పుడు క్లైమేట్ మారిద్ది. ప్లస్ ఇంకో ప్రమాదం వచ్చింది, అడవులు తగ్గినాయి అనుకుంటున్నారు కదా, అడవులు ఉండటం వల్ల క్లైమేట్ బాగుంటుంది అనుకుంటున్నారు కదా, అడవులు కొంచెం తగ్గిన పంట భూములు ఉన్నప్పుడు కవర్ అవ్వాలిగా లెక్క. ఇప్పుడు ఇదంతా పంట భూములు ఉండేగా, ఎందుకు కవర్ అవ్వట్లేదంటే ఈ రసాయనిక ఎరువు వేసిన తర్వాత పెరిగిన మొక్కలు ఈ కలుపు మొక్కలతో సహా సూర్యరశ్మిని తక్కువ తీసుకుంటాయి, వెనక్కి కొడతాయి, వాతావరణంలోకి వెళ్తూ ఉంటాయి. మరి టెంపరేచర్ పెరిగిద్ది. ఇది తీసుకోవాలా, ఇది తీసుకున్నప్పుడే టెంపరేచర్ కంట్రోల్లోకి వచ్చింది. తీసుకోకుండా అటు తయారైంది. ఇప్పుడు మాకు తెలవదు. ఇప్పుడు వాళ్ళు పంటని బ్రిక్స్ టెస్ట్ చేయాలని వచ్చారు మా దగ్గరికి డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ పంట ఆకుల్లో బ్రిక్స్ చేతంటే నేను గడ్డికి చేపించా. గడ్డిలో కూడా చాలా రకాల 14%, 15%, 16%, 7%, ఈ కొన్ని రకాలైతే 7% ఉండయి. తీపి పదార్థాన్ని అది తయారు చేసి భూమిలోకి రిలీజ్ చేసిద్దంట. వాళ్ళు పంట మీద లెక్కలేస్తున్నారు, అంత పోషకాలను ఎక్కువ వదిలిద్దంట. అంతే కదా. ఇప్పుడు ఆ తీపి పదార్థం ఉంటాయి కదా, బ్యాక్టీరియా డెవలప్ అయ్యేది.